అలంకరించిన పెద్దలకు మరియు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సీనియర్ సిటిజన్ సభ్యులందరికీ ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని మా వాసవిట్ల సీనియర్ సిటిజన్ నుండి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నేను వాసవిట్ల సీనియర్ సిటిజన్ ప్రెసిడెంట్. నా యొక్క వయసు 74. అయితే ముఖ్యంగా ఇవాళ వయోవృద్ధుల గురించే మాట్లాడమని చెప్పింది కనుక, వయోవృద్ధులు వాళ్ళు ఏమీ కోరుకోరు. వాళ్ళు సంపాదించిందంతా మనకే పెడతారు. మనమేమో వాళ్ళకి ఏం పెడతలేము. కనీసం తిన్నవా, చేసినవా, ఛాయ్ తాగినవా అని కూడా అడతలేము. మనం కూడా కొంత ఆశతోనో లేకపోతే మంచి ఉద్దేశంతో అనుకోండి, ఉన్నత చదువులు చదువుకొని మనల్ని ఉద్ధరిస్తారా అనుకొని చెప్పి వాళ్ళను పై స్టేట్లకు లేకపోతే పెద్ద చెన్నై, బెంగళూరు అటువంటి పెద్ద పెద్ద స్థలాలకు పంపుతున్నాం. కానీ వాళ్ళు మనల్ని మర్చిపోతున్నారు. ఎవరు ఒక 5%, 10% మన మీద అంటే సీనియర్ సిటిజన్ల దృష్టిలో పెట్టుకొని సేవలు అందిస్తున్నారు. 90% మాత్రం సీనియర్ సిటిజన్లను వాళ్ళు మర్చిపోతున్నారు. మనం మాత్రం వాళ్ళ గొప్పలు చెప్పుకుంటాం. నీ కొడుకు ఎక్కడ ఉన్నాడంటే అమెరికాలో ఉన్నాడంటాడు, బిడ్డ ఎక్కడ ఉందంటే ఆస్ట్రేలియా ఉందంటాడు, నువ్వు ఎక్కడ ఉన్నావంటే వృద్ధాశ్రమంలో ఉన్నా అంటాడు. అంటే అటువంటి పొజిషన్ వచ్చింది మనకి ఇప్పుడు. కనుక మనం కూడా కొద్దిగా ఆలోచించుకొని ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఆస్తులు వాళ్ళ పేరు మీద రాయకుండా మన పేరు మీదనే ఉంటే వాళ్ళకు మన మీద కొంత అంటే జబర్దస్తి కావచ్చు, ఆస్తి ఆశ కొరకు కావచ్చు, మన మీద కొద్దిగా శ్రద్ధ వహించారని నేను కూడా అదే ప్లాన్ బాగుంటుందని అనుకుంటున్నాను. దయచేసి మనము ఇంకొకటి ఏంటంటే మన తల్లిదండ్రుల గొప్పతనం ఏముందంటే వాడు ఎంత అన్యాయం చేసినా కూడా మళ్ళా వాడి మీద మన ప్రేమ ఉండదు. వాడు వృద్ధాశ్రమంలో చేరినా కూడా వాడు తల్లవద్ద సావాలంటాం మనం. అంటే అందుకని వాళ్ళకు మనం ధర్మం గురించి కూడా చెప్పలేము. చిన్న క్లాసు నుండి కూడా ధర్మం లేదు, రామాయణం లేదు, భగవద్గీత లేదు. వాళ్ళకు చదువు 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 ఒకటే చెప్తున్నాము. వాడు చిన్నప్పటి నుండి 4వ తరగతి 5వ తరగతి నుండి దూరం దూరం పోతున్నాం. వాళ్ళకు మనకు మధ్య ఆత్మీయత అనేది తగ్గిపోతుంది మనకి. వాడు తర్వాత ఉన్నత చదువులు అనేది బయటపోతాడు. అక్కడ నుండి అడే వెళ్ళిపోతాడు, పెళ్లి చేసుకుంటాడు. మన మీద ప్రేమ ఉండదు. మేనత ఎవరు, మేనమామ ఎవరు కూడా తెలియదు మనకి. అటువంటి పొజిషన్ ఉంది ఇప్పుడు మనకి. కనుక ఇప్పుడున్న సీనియర్ సిటిజన్స్ అందరూ ఒకటి ఏంటంటే ఇంకొకటి అదృష్టవంతులు. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళందరము పునర్జన్మ ఎత్తిన వాళ్ళని. కోవిడ్ నుండి కూడా మనం తప్పించుకొని మనం ఈ విధంగా సంతోషంగా తిరుగుతున్నామంటే మన పెద్దలు చేసిన పుణ్యము, ఆ భగవంతుడి దయను మనం ఈ విధంగా ఉన్నందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.